ఒక చిన్న వీడియో. ఒక అబద్ధ ఆరోపణ. ఒక మనిషి ప్రాణం. సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే కోరిక ఒక నిర్దోషి జీవితాన్ని సమాధిలోకి నెట్టింది. లేక లాయర్ను కలిసేలోపే దీపక్ ఆత్మహత్య చేసి. మనకు గుర్తుండాల్సిన విషయం ఏంటంటే, అబద్ధం చెప్పడం చిన్న పాపం కాదు. అన్యాయంగా ఒకరిపైన ఆరోపణ చేయడం అనేది దేవుని దృష్టిలో ఘోరమైన నేరం లాంటిది. నిర్గమకాండం 23:7 ఒక మాట ఉంటుంది, నిర్దోషి రక్తాన్ని చిందించకము అని చెప్పి. లైక్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయి, ఫాలోవర్స్ పెరుగుతారు, కానీ పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? రాదు. మత్తయి సువార్త 6:31 ఒక మాట ఉంటుంది, మనుషులు నీకెలాగూ మేలు చేయాలని నువ్వు కోరుకుంటావో నువ్వు కూడా వారికి అలాగే చేయాలంట. కాబట్టి ఈనాడు దేవుడు నిన్నొకటే అడుగుతున్నాడు, నువ్వు పోస్ట్ చేసే వీడియో ఎవరి జీవితాన్ని అయినా నాశనం చేస్తుందా? ఎవరి కుటుంబాన్ని అయినా కన్నీళ్ళలో ముంచుతుందా? గమనించుకో, జాగ్రత్త. నువ్వు వాడుకునేది రీల్తో కాదు, ఎవరో ఒకరి జీవితం. మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాటకి లెక్క చెప్పవలసి ఉంటుందని చెప్పి దేవుడు అంటున్నాడు. కాబట్టి ఈ ముక్క మనం గుర్తుంచుకుంటే చాలా మంచిది. ప్రైజ్ ది లార్డ్ అండి, అందరికీ మరణాత.